హైపర్ న్యూస్కి స్వాగతం. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్నారని, రైతు దేశానికి వెన్నెముకని, రైతు బాగుంటే దేశం బాగుంటుందని గుర్తించి వారికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నాయని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయ ఆవరణలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ ఆర్థిక సహాయ విడుదల కార్యక్రమం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే పర్సన్ సునీల్ కుమార్, గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా హాజరయ్యారు. ముందుగా వ్యవసాయ స్టాల్స్ను పరిశీలించారు. రైతులకు ఆర్థిక సహాయ చెక్కును అందజేశారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్నారని, అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా గూడూరు నియోజకవర్గ వ్యాప్తంగా 22,217 మంది రైతులకు 3 విడతలుగా వారి అకౌంట్లో నగదు జమ చేయడం జరుగుతుందని తెలిపారు. గత టీడీపీ ప్రభుత్వంలో రైతులకు కావాల్సిన ట్రాక్టర్లు, అనేక పరికరాలు ఇచ్చామని, వైసీపీ ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధి లేదని గుర్తు చేశారు. పనిచేసే ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరించాలని కోరారు. సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా మాట్లాడుతూ ప్రభుత్వం రైతులకు ప్రోత్సాహంగా ఆర్థిక సహాయం ఇస్తుందని, దీన్ని వినియోగించుకొని రైతులు ఆర్థికంగా ఎదగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు తహసీల్దార్ ప్రసాద్, నాయకులు కిరణ్ కుమార్, పులిమి శ్రీనివాసులు, వెంకటేశ్వరరాజు, బిల్లు చెంచురామయ్య, రహీం, వైఎస్ఆర్, రాజశేఖర్, కరుణాకర్ రెడ్డి, జలీల్, భాస్కర్ రెడ్డి, లీలావతి, మట్టం శ్రావణి, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. आपका भार कम करने का बीड़ा उठाया है, तो मैंने बैंक वालों से कहा कि लोग आए फायदा इनका अर्थ नहीं होता। साथियों, ऑपरेशन सिंदूर के दौरान स्वदेशी हथियारों की ताकत, लखनऊ में ब्रह्मोस में बने हथियार भारतीय सेनाओं की ताकत बने के प्रति आपको गर्व होता है कि नहीं होता है? गर्व होता है नहीं होता है? बोले महादेव। तो मैं आपका ध्यान वैश्विक हालातों पर भी ले जाना चाहता हूं। దయచేసి అందరూ మినిస్టర్ గారు, అలాగే దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు శ్రీ ఆనంద్ రామనారాయణ రెడ్డి గారు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. పండుగ పండుగ చూస్తున్నందుకు సంతోషంగా ఉంది. అలాగే మరి దర్శి నియోజకవర్గానికి సంబంధించినటువంటి మెగా చెక్ను అందిస్తున్నారు శ్రీమతి పులి సుబ్బరత్నమ్మ గారు, అలాగే శ్రీమతి శ్రీ రైతుకి మరి సాయం అందించడం కోసం అన్నదాత సుఖీభవ, అన్నం పెట్టిన అన్నదాత ఎల్లప్పుడూ చల్లగా ఉండాలనేటువంటి ఆకాంక్షతో అన్నదాత సుఖీభవ కార్యక్రమం తరఫున ఈ 2 మెగా చెక్కులను వారికి అందించడం జరిగింది. లబ్ధిదారుల ద్వారా ఆ మెగా చెక్కులు వారికి చేరతాయి. మొత్తం రిలీజ్ చేస్తున్నారు. రైతుల ఖాతాలో జమ చేస్తున్నారు. ఇప్పుడు మొత్తం దాదాపు 15 కోట్ల రూపాయలు ఈరోజు జమ అవుతుంది సార్. ఓకే ఓకే సార్. మేల్ పిల్లలు మేల్ ఫార్మర్స్ ఓకేనా? థ్యాంక్ యూ.
దాన్ని టేకప్ చేసి ఒక 2 నెలల లోపల పూర్తి చేసి. నమస్తే సార్. అన్నదాత సుఖీకి పిఎం కిసాన్ నిధి కార్యక్రమం వచ్చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. సార్ నేను పుచ్చ అచ్చిరెడ్డి వట్లపాలెం గ్రామం. సార్ ఇటు చూడండి సార్. ఓకే సార్ వచ్చామ్మా. చూడండి కొద్దిగా ఓకే రండి సార్. చెప్పినట్టు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నారంటే ఈ దేశంలో ఒక చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి చెప్పక తప్పదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ముఖ్యంగా మన గూడూరు కాన్స్టిట్యున్సీలో మొత్తం 22,212 మందికి ఈ యొక్క అన్నదాత సుఖీభవ సంబంధించినటువంటి ఆర్థిక సాయం పడుతుంది. మొత్తం 14,91,31,000 రూపాయలు మన నియోజకవర్గంలో ఇస్తున్నాం. అట్లాగే మొదటి విడత ఈ నెల ఆగస్టులో 7,000 రూపాయలు, అలాగే రెండో విడత అక్టోబర్లో 7,000 రూపాయలు, అలాగే మూడో విడత జనవరిలో 6,000 రూపాయలు ఇస్తున్న సంగతి కూడా ఒకసారి మేము తెలియజేస్తున్నాము. ఈరోజు పడే 7,000 రూపాయల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి 2,000, రాష్ట్ర ప్రభుత్వం నుంచి 5,000 రూపాయలు ఈరోజు ఇస్తున్నారని చెప్పి మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ముఖ్యంగా గూడూరులో దాదాపు 3,182 మందికి 3,40,00,000 రూపాయలు ఇస్తున్నాం. అట్లాగే చిట్టమూరులో 4,885 మందికి 3,03,00,000 రూపాయలు ఇస్తూ ఉన్నాం. చిలకూరులో 4,991 మందికి 3,12,00,000 ఇస్తూ ఉన్నాం. కోట్లో దాదాపు 3,765 మందికి దాదాపు 2,50,00,000 ఇస్తున్నాం. వాకాడులో 3,795 మందికి 2,50,00,000 ఇస్తూ ఉన్నాం. మొత్తం కలిసి 14,09,30,000 రూపాయలు ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు ఇద్దరు కలిసి ఇస్తున్నారని చెప్పి అందరూ కూడా తెలియజేస్తున్నాం. అయితే మీకు తెలుసు, బాబు గారు కూడా చెప్తా ఉన్నారు, ఎన్ని చేసినా కొత్త విషయాలు వచ్చినప్పుడు కొద్దిగా మనం కూడా ఏమార్పాటు పడతాం. దానికి ఎందుకు చెప్తున్నాడు ఆయన, కొన్నిసారి ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీని ఓడించారు. ఎన్ని చేసినా, ఎన్ని మంచి కార్యక్రమాలు చేసినా, ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినా ఏదో ఒక్కసారి అవకాశం అని చెప్పి వాళ్ళందరినీ కూడా ఓడించిన విషయాన్ని కూడా ఒకసారి మీకు తెలియజేస్తున్నాం. గతంలో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉండింది. గతంలో మనం ట్రాక్టర్లు ఇచ్చాం, ఎంత పరికరాలు ఇచ్చాం, టార్పేర్ పట్టలు ఇచ్చాం, డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాం, ఏం కావాలంటే రైతులకు ఇచ్చాం. మీకు ఫుల్ పని అంటే గతంలో గతంగా 5 సంవత్సరాల ముందు మీరందరూ కూడా చాలా బిజీగా ఉన్నటువంటి డిపార్ట్మెంట్లు. ఏది బిజీ డిపార్ట్మెంట్ అంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్. తర్వాత వచ్చిన గవర్నమెంట్లో మీరంతా ఫ్రీ, ఏం లేదు, అట్లీస్ట్ పోయి భూమిని కూడా చూసే పరిస్థితి కూడా లేదు. కానీ మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మీ అందరి దయ వల్ల వచ్చిన తర్వాత ఖచ్చితంగా పని అయితే ఈ సంవత్సరం లేకుండా పోవచ్చు, కానీ నెక్స్ట్ ఇయర్ నుంచి మీకు ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఆధారపడింది రైతుల పైన. ఈరోజు రైతులే ఈ యొక్క దేశానికి శ్రీరామ రక్ష. వాళ్ళు కష్టపడి పని చేస్తున్నారు కాబట్టి ఈరోజు మనం ఈ 4 ఏళ్ళు నోట్లో పోతున్నాయంటే అది రైతుల దయ అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ సింబల్లో మీరు చూసుంటారు, నాగర గుర్తు. అదే గుర్తు రైతులకి ఈ పార్టీ ఎంత ప్రాధాన్యత ఇస్తుందో ఒకసారి అర్థం చేసుకోమని చెప్పి అందరికీ నేను తెలియజేస్తున్నా. అట్లాగే చెప్పినట్టు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నారంటే ఈ దేశంలో ఒక చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి చెప్పక తప్పదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ముఖ్యంగా మన గూడూరు కాన్స్టిట్యున్సీలో మొత్తం 22,212 మందికి ఈ యొక్క అన్నదాత సుఖీభవ సంబంధించినటువంటి ఆర్థిక సాయం పడుతుంది. మొత్తం 14,91,31,000 రూపాయలు మన
నియోజకవర్గంలో ఇస్తున్నాం. అట్లాగే మొదటి విడత ఈ నెల ఆగస్టులో 7,000 రూపాయలు, అలాగే రెండో విడత అక్టోబర్లో 7,000 రూపాయలు, అలాగే మూడో విడత జనవరిలో 6,000 రూపాయలు ఇస్తున్న సంగతి కూడా ఒకసారి మళ్ళీ తెలియజేస్తున్నాము. చెప్పింది చెప్పినట్టు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నారంటే ఈ దేశంలో ఒక చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి చెప్పక తప్పదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ముఖ్యంగా మన గూడూరు కాన్స్టిట్యున్సీలో మొత్తం 22,212 మందికి ఈ యొక్క అన్నదాత సుఖీభవ సంబంధించినటువంటి ఆర్థిక సాయం పడుతుంది. మొత్తం 14,91,31,31,000 రూపాయలు మన నియోజకవర్గంలో ఇస్తున్నాం. అట్లాగే మొదటి విడత ఈ నెల ఆగస్టులో 7,000 రూపాయలు, అలాగే రెండో విడత అక్టోబర్లో 7,000 రూపాయలు, అలాగే మూడో విడత జనవరిలో 6,000 రూపాయలు ఇస్తున్న సంగతి కూడా ఒకసారి మళ్ళీ తెలియజేస్తున్నాము. ఈరోజు పడే 7,000 రూపాయల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి 2,000, రాష్ట్ర ప్రభుత్వం నుంచి 5,000 రూపాయలు ఈరోజు ఇస్తున్నారని చెప్పి మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ముఖ్యంగా గూడూరులో దాదాపు 3,182 మందికి 3,40,00,000 రూపాయలు ఇస్తున్నాం. అట్లాగే చిట్టమూరులో 4,885 మందికి 3,03,00,000 రూపాయలు ఇస్తూ ఉన్నాం. చిలకూరులో 4,991 మందికి 3,12,00,000 ఇస్తూ ఉన్నాం. కోట్లో దాదాపు 3,765 మందికి దాదాపు 2,50,00,000 ఇస్తున్నాం. వాకాల్లో 3,795 మందికి 2,50,00,000 ఇస్తూ ఉన్నాం. మొత్తం కలిసి 14,09,30,000 రూపాయలు ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు ఇద్దరు కలిసి ఇస్తున్నారని చెప్పి అందరూ కూడా తెలియజేస్తున్నాం. అయితే మీకు తెలుసు, బాబు గారు కూడా చెప్తా ఉన్నారు, ఎన్ని చేసినా కొత్త విషయాలు వచ్చినప్పుడు కొద్దిగా మనం కూడా ఏమార్పాటు పడతాం. దానికి ఎందుకు చెప్తున్నాడు ఆయన, పోయినసారి ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీని ఓడించారు. ఎన్ని చేసినా, ఎన్ని మంచి కార్యక్రమాలు చేసినా, ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినా ఏదో ఒక్కసారి అవకాశం అని చెప్పి వాళ్ళందరినీ కూడా ఓడించిన విషయాన్ని కూడా ఒకసారి మీకు తెలియజేస్తున్నాం. గతంలో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉండింది. గతంలో మనం ట్రాక్టర్లు ఇచ్చాం, ఎంత పరికరాలు ఇచ్చాం, టాప్ పట్టలు ఇచ్చాం, డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాం, ఏం కావాలంటే రైతులకు ఇచ్చాం. మీకు ఫుల్ పని. అంటే గతంలో కాదు, 5 సంవత్సరాల ముందు మీరందరూ కూడా చాలా బిజీగా ఉన్నటువంటి డిపార్ట్మెంట్లు ఏది బిజీ డిపార్ట్మెంట్ అంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్. తర్వాత వచ్చిన గవర్నమెంట్లో మీరంతా ఫ్రీ, ఏం లేదు, అట్లీస్ట్ పోయి భూమిని కూడా చూసే పరిస్థితి కూడా లేదు. కానీ మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మీ అందరి దయవల్ల బాబు గారు P4లో కూడా దాదాపు వాకాడు, చెక్కమూరు మండలాలు వెనుకబడి ఉన్నాయి. అక్కడ కూడా నాయకులతో కూడా మాట్లాడతాం. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరితో కూడా మాట్లాడి అక్కడ కూడా P4 బాగా జరిగే విధంగా మేము చేస్తామని చెప్పి మా సబ్ కలెక్టర్ గారికి కూడా తెలియజేస్తున్నాం. ఎందువల్లంటే ఒక మంచి సబ్ కలెక్టర్ గారు కోట, చిలకూరు, గూడూరులో కూడా చాలామందిని ఈ యొక్క P4లో జాయిన్ చేశాడు. ఇప్పుడు చిత్తమూరు, వాకాడులో కూడా ఇంకా కూడా మా ఆర్టీఓ గారి సహాయ సహకారాలతో అందరూ కూడా జాయిన్ చేయాలని కోరుతున్నాం. అట్లాగే వేదిక ఉన్నటువంటి నాయకులందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి మీరు ఒక్కొక్కరు 2-3 ఫ్యామిలీస్ అయినా దత్తత తీసుకోమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా. మనం చేయాలి, మనం కాబట్టి ఎవరు చేయలేరు. కాబట్టి దయచేసి ఈ విషయం మీ అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే మేము కూడా మా సబ్ కలెక్టర్ గారితో మాట్లాడి, నేను కూడా ఇక్కడ కలెక్టర్ గారితో కూడా మాట్లాడాను. దాదాపు ఒక 10 నుంచి 5 కుటుంబాలని దత్తత ఎమ్మెల్యే గారిని తీసుకుంటారని చెప్పి కూడా మా సబ్ కలెక్టర్ గారికి కూడా తెలియజేస్తున్నాం. అట్లాగే నాయకులందరూ కూడా తీసుకోవాలా. అలాగే ఇండస్ట్రీస్ కూడా అందరూ ముందుకు వస్తున్నారు, తీసుకుంటున్నారు. మీరు కూడా తీసుకోవాలా. ఎంతసేపు తీసుకోవడం అంటే డబ్బు అనుకోవాలండి, వాళ్ళకి సంబంధించిన గైడెన్స్ కూడా ఇవ్వడం కూడా మీరు దత్తత తీసుకోవచ్చు. వాళ్ళు భవిష్యత్తులో వాళ్ళు ఏ విధంగా ఎదగాల, వాళ్ళు ఏమైనా పెట్టుకుంటే మీ సలహాలు కూడా ఇచ్చేది కూడా మీరు దత్తత తీసుకోవడం అవుతుంది. దత్తత అంటే మీరు ఏదో డబ్బులు మోయాలా అనేటువంటి మాట తీసేయమని చెప్పి కూడా నాయకులందరూ రిక్వెస్ట్ చేస్తున్నా. దయచేసి మీరందరూ కూడా దయచేసి అట్లీస్ట్ 2-3 కుటుంబాలున్న దత్తత తీసుకోమని చెప్పి నాయకులందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారి ఇది చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కాబట్టి అందరూ కూడా దీనిపైన కాన్సన్ట్రేషన్ చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే ముఖ్యంగా
మీరు అది చూశారు. సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి పొలాల్లోకి వెళ్ళి మామూలు మంచం మీద కూర్చొని ఎండలో మనం ఉన్న సామాన్లు వేసుకున్నాం, ఫ్యాన్ పెట్టుకున్నాం. ఆయన ఏం లేకుండా అక్కడ వాళ్ళతో దాదాపు 1 గంట బాబు గారు మాట్లాడితే, 1 గంట మోడీ గారు మాట్లాడితే, 2 గంటలు అట్టే కూర్చొని ఆడ మాట్లాడిన విషయం కూడా గుర్తు చేస్తున్నా. ఆయన అటు తిరుగుతున్నాడు కాబట్టి ముఖ్యమంత్రి అయినాడు, మనం అటు తిరగకుండా ఉన్నాం కాబట్టి ఇప్పుడున్నాం. కాబట్టి ఆయన మన నాయకుడు ఆ విధంగా పనిచేస్తుంటే మనం ఆ విధంగా చేయకుండా పోవడం కూడా చాలా దుర్మార్గం. కాబట్టి ఆలోచించుకోమని చెప్పి లీడర్స్ అందరికీ తెలియజేస్తున్నాం. అది చేస్తేనే మళ్ళీ భవిష్యత్తు ఉంటుంది, లేదా భవిష్యత్తు ఉండదు. మనకు కూడా జీరో, కష్టపడిపోతే జీరో. దాంట్లో డౌట్ లేదు. పదవులు తీసుకొని డయాస్ మీద కూర్చోవడం కాదని కూడా మళ్ళీ రిక్వెస్ట్ చేసి తెలియజేస్తున్నా. కాబట్టి అర్థం చేసుకోండి, ఏదైనా ప్రోగ్రామ్స్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా జనాల్లో తీసుకోపోతే తప్ప. ఇక్కడ ఎమ్మెల్యే ఒకటి తిరుగుతున్నాడు, ఇప్పుడు కూడా సుపరిపాలన తొడిగల్లో ఎమ్మెల్యే తిరుగుతున్నాడు గ్రామాలు పెట్టుకొని. మనం ఎవరు పెట్టాం, మనం ఎవరు పోం, మన ఆఫీసర్లు. కానీ మనందరూ పదవులు కావాలా? అది కుదరదు కదా. పనులు కావాలా? ఉదయం వేసి ఎమ్మెల్యేకి తీరుకుండదు. ఉదయం వేసి పనులు చేసి మీ ఊళ్ళు ఎండిపోయాయి, రోడ్లు ఎండిపోయాయంటే ఎవరు సమాధానం చెప్పరు. అది వద్దని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా. దయచేసి పని చేయండి. పని చేయకపోతే అందరికీ ఇబ్బంది, అన్నీ పైకి పోతాయి. నా ఒక్కటి గురించి కాదు, మీ అందరు లీడర్స్ అందరి గురించి కూడా పైన సమాచారం ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ ఒక పథకం పెట్టిన తర్వాత దాన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. అట్లాగే ఆయన ఒక్కడే తీరిన వల్ల ఇబ్బంది, అది నేను ఒక్కటి తీరిన వల్ల కూడా ప్రమాదం. కాబట్టి మీరు అందరూ అట్లీస్ట్ 50% కోఆపరేట్ చేయమని చెప్పి కూడా రిక్వెస్ట్ చేస్తాం. ఇప్పుడు మీటింగ్ అయిపోయింది అనుకోండి, కుప్పలు తెప్పలు వెళ్ళిపోతారు ఎమ్మెల్యే చుట్టూ. కానీ ఊళ్ళో తిరగబట్టే మాత్రం ఎవరు తిరగదు. అది కాదు కదా పద్ధతి. కాబట్టి దయచేసి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వరకు తెలియజేస్తున్నా. ఈ విషయం నుంచి మీకు కూడా చాలా పనుండదు సార్. ఖచ్చితంగా అచ్చెన్నాయుడు గారు మీ మంత్రి గారు కాబట్టి ఆయన కూడా విషయం కూడా తెలుసు. కాబట్టి ఏదైనప్పటికీ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు అగ్రికల్చర్ వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే అందరూ కూడా మనం డెడికేటెడ్గా పనిచేద్దామమ్మా. ఎందుకంటే మీరు బాగుంటేనే రైతు బాగుంటాడు. మీరు వాళ్ళకి బాగా కోఆపరేట్ చేస్తేనే రైతు సంతోషంగా ఉంటాడు. మీరు బాగాలేకపోతే రైతు బాగుండు, కాన్స్టిట్యున్సీ బాగుండు. కాబట్టి మీరు బాగా పనిచేయాలని చెప్పి అందరూ కూడా మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తూ మరొకసారి ఇక్కడికి వచ్చినటువంటి వేదికమైనటువంటి నాయకులకి అలాగే రైతులకి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గారికి ఇక్కడ వచ్చిన డైస్లో ఉన్న అందరి వాళ్ళకి, ఫార్మర్స్కి, మీడియా మిత్రులకి నమస్కారం. ఈరోజు గౌరవనీయులు సీఎం గారు వీరయ్యపాలెం విలేజ్లో ప్రకాశం జిల్లాలో ఈ అన్నదాత సుఖీభావ ప్రోగ్రామ్ మీద ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అది ప్రోగ్రామ్ అక్కడ లాంచ్ చేశారు. ఈ అన్నదాత సుఖీభావలో ప్రభుత్వం నుంచి ఫార్మర్స్కి, ఎలిజిబుల్ ఫార్మర్స్కి 20,000 ఒక ఇయర్కి వస్తుంది. ఇది 3 ఇన్స్టాల్మెంట్కి వస్తుంది. సో దానికోసం ప్రతి మన గూడూరు డివిజన్లో చూస్తే ఈ ఇన్స్టాల్మెంట్కి 2 ఆగస్ట్కి గూడూరు కాన్స్టిట్యువెన్సీలో మొత్తం 22,217 బెనిఫిషరీస్ ఉన్నారు అన్నదాత సుఖీభవన్లో. సో వాళ్ళకి ఈరోజు డీబీటీతో డైరెక్ట్ మీ అకౌంట్లో డీబీటీతో డబ్బులు పడుతుంది. ఈ అన్నదాత సుఖీభవ ప్రోగ్రామ్ అది ప్రభుత్వం నుంచి ఒక మంచి ఫార్మర్స్కి సపోర్ట్ చేయడానికి ఒక మంచి ప్రోగ్రామ్. సో ఇది ఖచ్చితంగా ఎక్కడే ఎవరెవరి దగ్గర వాళ్ళకి స్కీమ్కి ఎలిజిబిలిటీ ఇష్యూ ఉంటే అది కూడా ఈరోజు ఇక్కడ మనం నోట్ చేస్తాము. అది ఖచ్చితంగా త్వరగా మనం రిజల్వ్ చేస్తాము. తర్వాత మీరు కూడా మీ ఎలిజిబిలిటీ మన మిత్ర యాప్కి చెక్ చేయొచ్చు. సో ధన్యవాదాలు అందరికీ. గూడూరు పట్టణంలోని బొడ్డు చౌక్లో ఉన్న శ్రీ మహాలక్ష్మమ్మ అమ్మవారి దేవస్థానంలో శ్రావణ మాసం శుక్రవారం సందర్భంగా అమ్మవారికి విశేష అలంకరణ, ప్రత్యేక పూజలు వైభవంగా జరిగాయి. కుంకుమ పూజ నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. సతులాల
సింగారాలకే మరుదు కాముని తల్లియట చక్కదనాల గూడూరు పట్టణంలోని జెడ్పీ హైస్కూల్ రోడ్లో ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శ్రావణ మాసం శుక్రవారం సందర్భంగా అమ్మవారికి విశేష అలంకరణ ఏర్పాటు చేశారు. అనంతరం సామూహిక అంకమ్మ పూజ నిర్వహించారు. తదుపరి మంగళ వాయిద్యాలతో పల్లకి సేవ వైభవంగా జరిగింది. భక్తులు అమ్మవారి నామస్మరణ చేస్తూ పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
ఓయమ్మ చల్లగా శయనించవే శ్రీరాజరాజేశ్వరి మాయమ్మ శ్రీచక్ర కామతలే కదంబనిలయే కామేశ్వర అంతస్థితే మద్విద్యే మాం పాహి రాజేశ్వరి శక్తబ్రహ్మమయీ చరాచరమయీ జ్యోతిర్మయీ వాంమయీ నిత్యానందమయీ మాం పాహి రాజేశ్వరి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. భక్తులందరూ కూడాను పూజ చేసిన వాటిలో కాయం కానీ వంగం కానీ పెట్టుకున్నట్లయితే తీసేసుకోండి. తత్వాతీతమయీ పరాత్పరమయీ మాయామయీ అయిపోయిందమ్మా, మీరు అయిపోయిందండి అంతేనా? స్వామి రాదా ఇక్కడికి? అవకాశం ఉందా లేదా? తాంబూలారుణ పల్లవాధరం పాహి రాజేశ్వరి వీణానాద నిమిలితార్థ చంద్రకళావతం కలితే కస్తూరిక హారికే పూర్ణే అన్ని తీసుకు చూస్తే చాలు. ఎవరైనా సరే వివాహం కాని వాళ్ళైనా కానీ సంతానం లేని వాళ్ళు కానీ సాంఘికంగా మోసం నీలాల తొట్లలోన నిన్నుంచి బాలిగా మనులు ఊప మల్లెలు చామంతు
చాలా మంది జాగ్రత్త గూడూరు పట్టణంలోని సొసైటీలో ఉన్న నారాయణమ్మ పేరంటాలు దేవస్థానంలో శ్రావణ మాసం శుక్రవారం సందర్భంగా పలు రకాల పుష్పాలతో అమ్మవారు పూలంగి సేవలో దర్శనమిచ్చారు. దేవస్థానాన్ని పూలతో అందంగా అలంకరించారు. అనంతరం మంగళ వాయిద్యాలతో పల్లకి సేవ ఘనంగా నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.
గూడూరు పట్టణంలోని బజార్ వీధిలో ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శ్రావణ మాసం శుక్రవారం సందర్భంగా మూల విరాట్కు గాజులు అలంకారం ఏర్పాటు చేశారు. అనంతరం మహిళలచే సామూహిక కుంకుమ పూజ నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. हरे वल्लभाय नमः, अशोकाय नमः, अमृताय नमः, देशाय नमः, लोकशोकविनाशिन्ये नमः, धर्मलिंगे नमः, करुणाय नमः, पद्मन्द्राय नमः, पद्माध्वाय नमः, पद्ममुखे नमः, पद्मनाभप्रियाय नमः, रमाय ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి హైపర్ న్యూస్.